గత 11 నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవహార శైలి ఎలాగుందో, సరే పత్రికలో, టీవీ ఛానల్‌లో, సోషల్ మీడియానో ఇవేమీ చూసేవాళ్ళు నమ్మకపోయినా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళ వ్యవహార శైలి మీద రోజురోజుకు ఏ స్థాయిలో వీళ్ళని నిలదీస్తూ ఉందో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉందో, హైకోర్టు వ్యాఖ్యలను గమనిస్తే పోలీసుల ప్రవర్తన ఎట్లుందో మనకు అర్థమవుతుంది. తాజాగా పోలీసులు ఒక వృద్ధుడిని విచారించడం కోసమని తిరుపతి నుంచి సాక్షిగా విచారించాలి అని తిరుపతి నుంచి విజయవాడకు ఒక అదనపు ఎస్పీ రప్పించడం మీద అట్ పీక్స్ ఇక న్యాయస్థానం పోలీసుల మీద ఏ స్థాయి ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించగలుగుతుందో అట్ పీక్స్ అంతా ప్రదర్శించేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని సిట్ అధికారులు మేము చాలా పెద్దవాళ్ళమని ఫీల్ అవుతున్నట్టున్నారని, మమ్మల్ని మించిన శక్తిమంతులు లేరని మీరు భావిస్తున్నారేమో, మీకు చట్టం అంటే గౌరవం లేదు అని మీ ప్రవర్తనే చెబుతూ ఉంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరు చట్టాన్ని కాపాడడం కోసం ఉన్నారా, చట్టాన్ని ఉల్లంఘించడం కోసం ఉన్నారా? అధికారమే ముఖ్యమని పౌరుల హక్కులను హరించి వేస్తామంటే చూస్తూ ఊరుకోమంటున్నారా? మీ ఒంటిపై యూనిఫామ్ ఉంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి కోర్టు ముందుకు. చట్టం గురించి మీతో ఎందుకు, ఏం తెలియని వాళ్ళతో, వాళ్ళు మీ వెనక నుంచి నడిపించే వాళ్ళతోనే మాట్లాడుకుందాం, వాళ్ళని రమ్మనండి. మీ వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. ఈ పాయింట్ నేను ఎన్నిసార్లు చెప్పా. వీళ్ళ వైఖరి, వీళ్ళ వ్యవస్థలు ఇట్లనే వదిలేస్తే అందరూ బాధితులే రేపు. హైకోర్టు సేమ్ పాయింట్ చెప్పింది చూడండి. ఇలాగే వదిలేస్తే అందరం బాధితులుగానే మిగులుతామన్నారు. ముమ్మాడికి నేను ప్రతిరోజు మనం చెప్పే పాయింట్ ఇదే. వ్యక్తి స్వేచ్ఛే అన్నిటికంటే ముఖ్యమని. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనందరం ఇబ్బంది పడాల్సి వస్తుందని, వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదని ఈ విషయాలు పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు హైకోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదని, పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారని, పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధించడం ఏంటని, తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి ఎలా చేస్తారని, ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోందని, పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని పోలీసుల మీద హైకోర్టు తీవ్ర స్థాయిలో దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మని చెప్పండి, చట్టం ఏం చెబుతుందో ఆయన్ని అడిగేనా మేము తెలుసుకుంటాం. సిట్లోని అధికారులు వారు చాలా పెద్దవాళ్ళు, శక్తివంతులు అనుకుంటున్నారేమో. అధికారం ఉంది, మేము శక్తివంతులం కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారేమో. చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారా? ఒంటిపై యూనిఫామ్ ఉంది కదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారా? సిట్ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహార శైలి అత్యంత దురదృష్టకరమని హైకోర్టు తీవ్ర స్థాయిలో పోలీసుల మీద విరుచుకుపడింది. ఒక వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో కూడా కనీసం తెలియదా? ఒంటి మీద పోలీస్ డ్రెస్ ఉంటే సరిపోతుందా అని తీవ్ర స్థాయిలో పోలీసులను మందలించింది. అదనపు సిట్ ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలి అని ఆదేశించుకుంటూ ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబును సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాధేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ ఒక వృద్ధుడు కోర్టు ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత దారుణం! మానవత్వం లేదేందయ్యా కొంచెం కూడా? ఇంత నీచంగా దేనికోసం దిగబడతారు వీళ్ళు? కేసు ఏంటో చెప్పలేదట, నేరం ఏంటో చెప్పలేదట, ఏమీ చెప్పకుండా
అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాల మీద పోలీసులు తరలించారట 63 సంవత్సరాల వృద్ధుణ్ణి. నా భార్య క్యాన్సర్తో బాధపడుతుంది, టాబ్లెట్స్ అన్న ఇస్తాను, ఎవ్వరూ లేరు, ఒక నరేంజ్ అన్న చేసుకుంటాను అని ఏం చెప్పినా వినకుండా నన్ను ఎత్తుకొచ్చారని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకొని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, తానేదో నేరం చేసినట్టు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, ముఖ్యంగా దర్యాప్తు అధికారి విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారట. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని, ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తన వెంట పెడతారో అని భయంగా ఉంది అని ఆ వృద్ధుడు సుబ్రహ్మణ్యం రెడ్డి అట. తాను చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు జరిగింది. అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యం రెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. వెనక రెడ్డి అనేది ఉంటే చాలదా పిలిపించడానికి? ఆయన ఏ కేసులోనూ నిందితులు గారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించారు? అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టపడ్డట్లు చేస్తున్నారా? అదే విషయం చెప్పండి, మాకేం చేయాలో బాగా తెలుసు అంటూ న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:50 తిరుపతిలోని ఆయన ఇంటి నుండి తీసుకెళ్లడంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైతే ఈ విచారణ సందర్భంగా హైకోర్టు విచారణ చేస్తే హైకోర్టు ముందు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి స్వయంగా హాజరై వాదనలు వినిపించారు. పోలీస్ వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్ వద్దకు తరలించి నా మొబైల్ లాక్కున్నారు. సిట్ అదనపు ఎస్పీ నన్ను దూషించారు, బంధించి చిత్రహింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచ్చినట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు, తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారని కోర్టుకు వివరించారు. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని, అఫిడవిట్ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి ఆటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలుసని బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులు ఎవరైనా ప్రశ్నించగా స్పెషల్ జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పిన వివరాలను వాగ్మూలంగా తామే నమోదు చేస్తామని చెప్పింది. ఎన్నిసార్లు పోలీసులకు ఇంకా హైకోర్టు సీరియస్గా కఠినమైన ఆదేశాలు ఇస్తే తప్ప వీళ్ళు మారేటట్లు లేరు.